వెంకటేష్ గారి క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంటుంది. మంచిగా మనకి బ్యాడ్ యాస్ అసాసిన్ అన్నట్టు ఒక మనకి హాలీవుడ్కి జాన్ విక్ ఉంటే మన టాలీవుడ్కి సైంధవ్ ఉన్నాడ్రా అని అన్నట్టు చాలా బాగా చూపిస్తారు. సంక్రాంతికి వచ్చే సినిమానా అంటే ఈ మధ్యన పండగకి ఈ టైప్ ఆఫ్ సినిమాలే చూడాలి అని మేము చూడట్లా. బాగుంటే ఏ టైప్ ఆఫ్ సినిమా అయినా చూస్తున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్లో వచ్చింది కాబట్టి మూవీకి డిసడ్వాంటేజ్ అయ్యింది. అండ్ ఇప్పుడు చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది బట్ కుడ్ బి బెటర్ అనిపించింది. అండ్ విలన్ క్యారెక్టరేషన్ చాలా బాగుంది. అండ్ వెంకటేష్ గారిని డామినేట్ చేసి మరీ నవ్వుతుగా యాక్ట్ చేశారు. అండ్ వెంకటేష్ గారి యాక్షన్ బ్యాలెన్స్ చాలా బాగా చేసిన ఒక ఎమోషన్తో స్టార్ట్ అయ్యే మూవీ యాక్షన్ సైడ్ బ్యాలెన్స్ యాక్షన్ సైడ్ వెళ్తున్నట్టు మళ్ళీ ఎమోషన్ వల్ల ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అనేది తగ్గిపోతున్నాయి. సో ఇక్కడ ఇంత కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా సాగుతున్న మూవీని ఎమోషన్ పెట్టడం వల్ల ఓవర్ ఎమోషన్ అయిపోయి అబ్బా నిజంగా చెప్తున్నా అబ్బా సినిమా ఇంట్లో తీరా చూస్తే 90 వెబ్ సిరీస్ చూసుకోరన్న మళ్ళా అంత వరస్ట్ ఉంది సినిమా. అంత ఒక్క సీన్ కాదు కదా, ఒక స్క్రీన్ ప్లే ఏది బాగాలేదన్న. నాకైతే సోది కొట్టిండు. స్టోరీ లైన్ అయితే నాకైతే పిచ్చిలేసిపోయి వచ్చేసిన నా బయటికి. నాకు ఒక్కటే మాట అనిపిస్తుంది ఏంటంటే వెంకటేష్ అన్న కెరీర్లో వరస్ట్ సినిమా అంటే ఇదే. అంత వరస్ట్గా తీసిన నాకైతే పిచ్చిలేసిపోయింది, చెప్పలేకపోతున్నా. ఓవరాల్గా సినిమా అయితే సూపర్. మా ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే చేసిండో సూపర్ పర్ఫామ్ చేసిండన్న. ఆ క్యారెక్టర్కి తగ్గ న్యాయం చేసిండు. సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. వెంకటేష్ ఈ సినిమా తర్వాత ది బెస్ట్గా ఉన్నాడు. అంటే ఆల్రెడీ పెద్ద సినిమాలు వచ్చినాయి కానీ ఈ సినిమాతో కొంచెం సెంటిమెంటల్గా బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే బా, అందరు చూడవచ్చు మామ. ఇక ఇక ఏం చెప్పాలి ఇక నాకు మాట. సినిమా ఓవరాల్గా సినిమా గురించి నేను చెప్తాను మామ. సినిమా సూపర్.